అందరికీ నమస్తే. నా పేరు అరుణ్ కుమార్, టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో అండర్ ట్రయల్ ముద్దాయి అజయ్తోని సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ముఖాముఖి కార్యక్రమం అయితే మనం చేస్తున్నాం. నిజామాబాద్ సెంట్రల్ జైల్లో ఎస్పీ దశరథం సార్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఖైదీల పట్ల ఎస్పీ గారి పాత్ర ఏంది అనే విషయాన్ని మనం అండర్ ట్రయల్ ముద్దాయి అజయ్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వెల్కమ్ టు అజయ్. నీ పేరేంది? నా పేరు అజయ్ కుమార్ అండి. మా ఊరు దర్పల్లి. అయితే నేను సెంట్రల్ జైల్లో 9 నెలల 15 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నా అండి. ఒక ఆరోపణ పైన, నిజాయితీగానే ఆరోపణ పైన సెంట్రల్ జైల్లో 9 నెలల 15 రోజులు నేను ఉండి వచ్చింది. దానికి గల సహకారం సార్, అక్కడ ఉన్న చింతల దశరథం అనే సూపరింటెండెంట్ సార్ గారు, ఎస్పీ గారు చాలా నిజమైన వ్యక్తి, నిజాయితీ పరుడైన వ్యక్తి. అక్కడ ఉన్న ఖైదీలకు కానీ ఎవరికి కానీ సహాయం చేసే బుద్ధే ఉంది తప్ప కానీ అవినీతికి మాత్రం పాల్పడే మనిషి అయితే అసలే కాదు అతను. అతని వల్ల ఇప్పుడు వస్తున్న ఆరోపణలు కావాలనే చేస్తున్నారు ఎవరో కానీ. మాకు అక్కడ ఉన్న రోజులు మా తిండి కానీ భోజనం కానీ ప్రతిదీ ఏది కూడా కల్తీ లేకుండా మాకు పెట్టారు. అక్కడ లేని వాళ్ళకు కూడా బెయిలు తననే స్వతహాగా లాయర్లతోటి జడ్జిలతోటి మాట్లాడి స్వతహాగా వాళ్ళకు లేని వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీల ముఖాలు చూసి వాళ్ళకి బెయిల్ పైన విడిపించడానికి కూడా సాయశక్తుల ప్రయత్నించారు. అతను డైలీ 9:30-10 గంటలకు రౌండ్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని నిజాయితీగా తెలుసుకొని మీ బాధ ఏందని చెప్పేసి డైలీ రౌండ్కి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు అక్కడ ఉన్న ఖైదీలై. అతను చాలా నిజాయితీ పరుడు. అక్కడ ఖైదీలకు ఫ్యామిలీలు ఉంటాయి అని చెప్పేసి ఆలోచించి మాకు మోటివేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ యోగా లాంటివి కానీ ఇంకా అనేక రకమైన ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. ఇట్లా డీజే కానీ ఏదైనా పెట్టి మనుషులు అక్కడ ఖైదీలు ఉన్న వాళ్ళు తన ఫ్యామిలీ కోసం మనం బాధపడకుండా ఇంట్లో వెళ్ళేంత వరకు ఇట్లా మర్చిపోకుండా మనిషి బాధని మర్చిపోవాలని చెప్పేసి తన ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి మోటివేషన్గా పెట్టారు. చాలా నిజాయితీ పరుడు. తన వల్ల ఎలిగేషన్స్ ఎవరో కావాలనే చేశారు తప్ప ఇది అయితే కాదు. నిజాయితీగా తన నిజమైన మనిషి, నిజాయితీ పరుడు. నేను ఇలా బయటికి రావడానికి కారణం కూడా అతనే. నాకు వెళ్ళిపోయి అతని వల్లనే ఆయన విన్న స్పీచులు అక్టోబర్ 2 కానీ జనవరి 26 కానీ ఆగస్టు 15 రోజులు కానీ తన ఇచ్చిన స్పీచుల ప్రకారం నేను దానికి ఒక కృతజ్ఞతుడై ఇప్పుడు నా పని నేను చేసుకొని సక్రమంగా నేను బతుకుతున్నా అంటే కారణం దానికి ఎస్పీ చింతల దశరథం గారు. అతనికి నా మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన దానికి కానీ మనస్ఫూర్తిగా దీనివల్ల నేను అతనికి కృతజ్ఞతలు తెలుపగలుగుతున్నాను. దయచేసి ఇది పై అధికారులు గుర్తించి, డీజీ గారు కానీ వాళ్ళు కానీ గుర్తించి ఆ సార్ యొక్క నిజాయితీని మీరు గవర్నమెంట్ తరపున అతన్ని నిజాయితీని గుర్తించి మీరు అతన్ని వాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా గవర్నమెంట్కి తన సహాయ సహకారాలు వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు జైల్లో ఎలాంటి వసతులు కల్పించిండు? జైల్లో నువ్వు ఉన్నన్ని రోజులు ఖైదీల పట్ల ఎస్పీ గారి పాత్ర ఏంది? చింతల దశరథం గారు మరి కరప్షన్ అంటుండ్రు, మరి కరప్షన్ నిజమైన కరప్షనేనా లేకపోతే కావాలని చెప్పేసి మరి సార్ మీద ఏమైనా ఆరోపణలు చేసిర్రా? అసలు పరిపాలన నువ్వు 9 నెలలు జైల్లో ఉన్నా అని చెప్తున్నావు. మరి ఆ 9 నెలల జైలు జీవితంలో మరి సార్ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండే, మరి సార్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే, దీనిపైన నీ అభిప్రాయం ఏంది? సార్ మీద వచ్చిన ఆరోపణ అది అంత అబద్ధం. ఏదో ఎవరో కావాలని చేసిన కుట్ర అది. 9 నెలల 15 రోజులు నేను ఉన్నాను. డైలీ తన 9 నుంచి 10 గంటల వరకు ఆ సార్ రౌండ్ ఉంటుండే. సమస్య తెలుసుకోవడానికే వస్తుండే డైలీ. సమస్య మీకు ఏముంది, సమస్య ఏముంది, డబ్బులు లేవా, లేదంటే లాయర్తో నేను మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళాలా, మీకు పిల్లలు బరువు బాధ్యతలు ఉంటాయి, మీరు ఇంకోసారి రావద్దని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి మీరు చాలా ఉండాలి, బయటకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మాకు మోటివేషన్గా ఇచ్చి మాకు చాలా సహాయం చేశారు సూపరింటెండెంట్ గారు. అక్కడ ఉన్న చింతల దశరథం గారు. అక్కడ ఉన్న ఫుడ్ మాకు డైలీ కూడా ఇంతకుముందు ఉంటే తన రాకన్నా ముందున్న సూపరింటెండెంట్ గారు కానీ ఇంకా మిగతా అధికారులు కానీ ఫుడ్ విషయంలో చాలా దారుణంగా ఉంటుండే. ఈసారి వచ్చిన నుంచి అసలు ఫుడ్లో రాయి అనేది కూడా మాకు కనబడలేదు. ఫుడ్ విషయం అయితే రెగ్యులర్ ప్రతి ఖైదీకి ఫుడ్ ఎప్పుడు టైం టు టైం అందేటట్టు మాకు చూశారు. అతన్ని మర్చిపోలేము ఫుడ్ విషయంలో కూడా. మరి ఎస్పీ గారిని కరప్షన్ అని అంటుండ్రు, మరి దీనిపైన నీ అభిప్రాయం ఏంది? అది చాలా తప్పండి. అది కావాలని ఎవరో చేశారు కానీ అది కావాలనే చేశారు.
అది కరప్షన్ అసలే కాదు, ఆయన అభివృద్ధి పరుడు అసలే కాదు. మరి అక్కడ ఉన్న విఐపీల పట్ల, మరి సాధారణ ఖైదీల పట్ల, మరి తోటి ఖైదీల పట్ల సార్ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటుండే? సారు లోకల్గా చిన్నవాడైనా పెద్దవాడైనా సారు అందరినీ సమానంగానే చూశాడు, సమానంగానే చేశాడు అందరితోటి. ఎవరిని ఒకళ్ళు చిన్నోళ్ళు, ఒకళ్ళు పెద్దోళ్ళు, ఒకళ్ళు ఉన్నోళ్ళు, ఒకళ్ళు లేనోళ్ళు అని చెప్పేసి ఎప్పుడు కూడా అలా ప్రవర్తించలేదు సారు. అందరినీ సమానంగానే చూసి అందరికీ చట్టాన్ని గౌరవించి ఖైదీలను కూడా చూశాడు సార్. ఎవరికి ఏది ఎట్లా చేయాలనో అలాగే చేశాడు తప్పితే కానీ ఒకళ్ళకు ఉండాలని చెప్పి కోటీశ్వరుడు జైలుకి వచ్చాడని చెప్పి అతనికి సత్మానం చేసి సత్కారాలు చేయలేడు. అలా అని చెప్పేసి నిరుపేదోడు వచ్చి జైలుకి వచ్చాడు అని చెప్పేసి అతను ఏం కించపరచకుండా మాట్లాడలేదు. మరి సార్ పైన వస్తున్న ఆరోపణ పైన నీ అభిప్రాయం ఏంది? ఇదంతా తప్పుడు, ఎవరో ఓరని వాళ్ళు సారుపై తప్పుడు అభియోగం చేశాడని నేను అనుకుంటున్నానండి. ఈరోజు నువ్వు విడుదలై సప్రవర్తనతో చెందడానికి నీకు మోటివేషన్ ఎవరు? సార్ చింతల దర్శకత్వం సూపరింటెండెంట్ సార్. ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు? నేను మాదనార్ సాయిబాబా టెంపుల్లో షాప్ పెట్టుకున్నాను. ఆ షాపు అతని మోటివేషన్ వల్లనే నేను ఇక్కడ బతకగలుగుతున్నాను. నేను నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకోగలుగుతున్నాను అతని చేసిన మోటివేషన్ వల్లనే. ఈరోజు మరి నువ్వు మన ప్రభుత్వానికి మరి ఇలాంటి ఎస్పీ సార్ ఉండడం వల్ల ఉన్న లాభం ఏంది? ఇలాంటి సార్ వల్ల ఖైదీలకు ఉన్న బెనిఫిట్ ఏంది? మరి ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నావు? ఇలాంటి సార్ సూపరింటెండెంట్ గారు ఎస్వి చింతల దశరథం గారు ఇంకా కొనసాగాలి, ఇలా నిజాయితీగానే పని చేయాలని గవర్నమెంట్ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇలాంటి సారు పోతే మళ్ళీ రాడు. ఖచ్చితంగా ఈ సార్నే మళ్ళీ అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్నే ఖచ్చితంగా ఉంచి అందులో ఉన్న ఖైదీల సమస్యలు తెలుసుకోవడానికి ఈ సార్ తప్ప వేరే సార్ ఎవరు కృతజ్ఞత చేస్తారనే నమ్మకం నాకు లేదు. ఈ సార్నే ఖచ్చితంగా గవర్నమెంట్ కొనసాగించి దాని పట్ల కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కింది అధికారుల యొక్క ప్రవర్తన ఎలా ఉండే? హిందీ అధికారి ప్రవర్తన అంటే చాలా బాగానే ఉండే సార్. వాళ్ళు కూడా చాలా బాగానే అరుచుకున్నారు, అలానేం లేదు. కాకపోతే ఈ సార్ వచ్చిన తర్వాత అది ఇంకా చాలా బాగా జరిగింది. అందరూ కలిసి టీం వర్క్గా అందరు చేశారా? టీం వర్క్గా అందరు కలిసి కట్టుగానే చేశారు. సారు చెప్పిన అడుగు జాడలనే వాళ్ళు నడిచారు కూడా కింది స్థాయి అధికారులు. ఈరోజు నీకు సప్రవర్తన కలగడానికి, నువ్వు ఈరోజు జనజీవన స్రవంతిలో ఉండడానికి, ఈరోజు నువ్వు మంచిగా బతకడానికి కారణం ఎస్పీ గారు అంటారు. ఎస్పీ గారు అంటారు, తప్పకుండా ఎస్పీ గారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చింతల దశరథం ఎస్పీ గారు. సో చూశారండి, ఈరోజైతే మన నిజామాబాద్ జిల్లా మన దర్పల్లి మండలంలో 9 నెలలు ఆరోపణలో ఉన్న ఒక రిమాండ్ ముద్దాయితోనైతే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి సూపరింటెండెంట్ సార్ పరిపాలన చాలా బాగుంది. ఎలాంటి కరప్షన్కి అయితే సార్ అయితే పాల్పడడు. కరప్షన్ విషయంలో మాత్రం చాలా ఉక్కుపాదం మోపుతాడు. అక్కడ లోపల గంజాయి కానీ గుట్కాలు కానీ రాకుండా చాలా సీరియస్ అయితే ఉంటాడు. ఫుడ్ విషయంలో మాత్రం నాణ్యమైన ఫుడ్ అయితే. విషయాలు కూడా మర్చిపోయానండి నేను, ఇంకో 2 విషయాలు కూడా చెప్పడం మర్చిపోయాను. హౌరా పవర్ అనే ఒక లేడీ, ఆమె 9 మంత్స్ ఉంటే అతనికి తన సాయశక్తుల ప్రయత్నించి బెయిల్ ఇప్పించి అతన్ని బయటికి రిలీజ్ చేసిన మహానుభావుడు అంటే శ్రీ చింతల దశరథం గారు సార్. నేను ఆ విషయంలో చాలా మెచ్చుకుంటున్నాను. పాపం ఒక ఆడపిల్ల బాధపడుతుంది అని అతను సొంతగా ప్రయత్నించి గవర్నమెంట్ తరఫున పోరాటం చేసి కోర్టు నుంచి అతనికి బెయిల్ ఇప్పించి, జమానత్ బెయిల్ ఇప్పించి అతనికి లేడీకి పుట్టబోయే బిడ్డే జైల్లో ఉండకూడదు, ఈ బర్త్డే బయట ఉండాలి, జైల్లో ఉంటే నా పేరు మీకు రాకూడదు అని చెప్పేసి అతన్ని బయటికి పంపించాడు. జైల్లో ఉన్న రోజులు అసలు గంజాయి కానీ మారక ద్రవ్యాలు ఏవి కూడా లోపల అలో లేదు. అలో ఇస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి అందరికీ హెచ్చరించాడు కూడా సార్ గారు. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా యొక్క టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. చూశారండి, ఇలాంటి ఎస్పీ గారు ఇంకా అక్కడ కొనసాగితే ఇంకా అనేక మంది ఖైదీల్లో ఇంకా మార్పు చెందే అవకాశాలు ఉంటాయి. ఈరోజైతేనే సప్రవర్తన చెంది ఈరోజైతేనే షాప్ పెట్టుకొని బతకడానికి కారణమైతే మన నిజామాబాద్ సెంట్రల్ జైల్ ఎస్పీ మన చింతల దశరథం సారే అని చెప్పేసి అజయ్ అయితే మనస్ఫూర్తిగా చెప్తుండు. నేనే కాదు ఇంకా అనేక మంది అక్కడ ఖైదీలు కూడా ఈరోజు సప్రవర్తన చెందడానికి కారణం కూడా చింతల దశరథం సార్ అంటుండ్రు. మరి కరప్షన్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎలాంటి అవినీతి అయితే జరగనీయాడు.
గుట్కా విషయంలో కూడా, గంజా విషయంలో కూడా చాలా ఉక్కుపాదం అయితే మోపుతాడు. అక్కడ ఫుడ్ విషయంలో కూడా చాలా బాగా ఫుడ్ అయితే మెయింటైన్ చేస్తాడు. అక్కడ ప్రజల సమస్యలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అక్కడ స్పాట్ల బెయిల్ను మంజూరు చేసేటట్టు ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తాడు. కోర్టులను కూడా లోక్ అదాలత్ అయితే పెట్టిస్తాడు. లాయర్లతో, జడ్జిలతో కూడా మాట్లాడిస్తాడు. తోటి సిబ్బందిని కూడా సమానంగా గౌరవిస్తాడు. అక్కడ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సార్తో పాటు తోటి సిబ్బంది కూడా ఎంతో చక్కగా విధులు అయితే నిర్వహిస్తున్నారు. తోటి సిబ్బంది కూడా అందరు కలిసి ఒక టీం వర్క్ లాగా అక్కడైతే చాలా బాగుంటున్నారు. అయితే ఎవరో ఓర్వలేక మరి ఎస్పీ గారి మీద ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఆరోపణ మీద ఎస్పీ గారిని అయితే చాలా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. నేనైతే ఖైదీనైతే దీని విషయంలో స్పందించి ఇలాంటి ఎస్పీ గారి పాత్ర చాలా బాగుంది, ఇలాంటి ఎస్పీ గారు అక్కడ ఉంటే ఇంకా అనేక మంది నాలాగా మారే అవకాశాలు ఉంటాయని నేను యొక్క టుడే 18 న్యూస్ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అజయ్ అయితే తన మా వ్యక్తిత్వాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అజయ్. ఇంత చక్కటి ప్రోగ్రాంలో మీరు పాల్గొన్నందుకు మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం.